ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావాలా మాట్లాడుతుంటే నాకెంత సిగ్గేసిందో తెలుసా? అయితే బావ తన టైం అంతా నీకోసమే కేటాయిస్తాడనమాట. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినా సరే నేను చాలా బిజీగా ఉన్నానని ఫోన్ కట్ చేశారు. మీకొకటి తెలుసా? కమిషనర్ కాల్ చేస్తే మా చుట్టాలకి ఒంట్లో బాలేదు, నేను తర్వాత వచ్చి కలుస్తానని అబద్ధం కూడా చెప్పారు. ఆ సమయానికి అలా చెప్పుండొచ్చు గాని తన అబద్ధాలాడే మనిషి కాదులేమ్మా. అది అబద్ధమని అనుకోకూడదన్నయ్య. అక్క మీద ప్రేమ. రెస్టారెంట్లో ఏం తిన్నారక్క? నీకెప్పుడు తిండిగోలేనే. మేమెప్పుడు కొనేది పీచ్ మిఠాయి, పిప్పర్మెంటు, ఐస్ క్రీములే కదా. ఏ శ్రీవళ్ళక్క పెళ్లి చేయొద్దు, అంతా ఖర్చు పెట్టేస్తే ఎలాగా? చెల్లెళ్ళు అడుగుతున్నారు, నీ సంతోషాన్ని వాళ్ళతో పంచుకోమ్మా. అన్నయ్య, నేను చెప్పాను కదా, దేవా బావకి నేనెంత ఇష్టం అంటే వెరైటీ ఐటమ్స్ అన్నీ తెప్పించాడు. అబ్బో, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. అబ్బో, అమృత, కుముద, నాగవల్లి ముగ్గురు కలిస్తే ఎంత తింటారో నేనంత తిన్నాననుకో ఈరోజు. పార్సిల్ కూడా తీసుకురావాల్సింది కదక్కా. అలా చేస్తే బావ ముందు అక్కకి చిన్నతనంగా ఉంటుంది. ఏదో సరదాగా అన్నదిలే. అవును, తర్వాత ఏం చేశారక్క? తర్వాత సినిమాకి వెళ్ళాం. సినిమా? ఓహో, సినిమాకి వెళ్ళలేదు కదమ్మా, రెస్టారెంట్లోనే కదా ఉన్నారు. కారు కూడా బయటే ఉంది కదా. అక్క రెస్టారెంట్లోనే ఉందని నువ్వెలా చెప్పగలిగావన్నయ్యా? అంటే అమ్మా అది అక్కేమో సినిమాకి వెళ్ళాము అంటుంది, నువ్వేమో వెళ్ళలేదు అంటున్నావు. నువ్వు మమ్మల్ని ఫాలో అయ్యావు కదన్నయ్య. నిజంగా రెస్టారెంట్కి వెళ్తామా లేదా అనుకున్నావు కదన్నయ్య. అయ్యో లేదమ్మా, నిన్నెప్పుడూ ఎక్కడికి ఒంటరిగా పంపించలేదు. అందుకని నన్ను వెంబడించావా? నేనేం ఊరు వదిలి వెళ్ళట్లేదు కదన్నయ్య. పొలిమేర దాటి వెళ్ళిపోతుందేమో అన్నట్లుగా నువ్వు ఫాలో అవ్వడమేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.